మీకు తెలుసు లావణ్యకి ఎన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయి సార్? మా పాయింట్లెస్ ఇది నేను మాట్లాడడానికి. సరే మీరందరూ విన్నారు, చింటూ మంచం కోళ్ళ చప్పుళ్ళు, మస్తాన్ సాయి గుండె చప్పుళ్ళు, ఇంకా పాపం వాళ్ళు ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్పింది, ఆవిడ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అట, ఆవిడ ఎవరో మధుకరణ అమ్మ. దట్స్ అంటే ఒకవేళ ఆవిడకి అన్ని లవ్ అఫైర్లు ఉన్నాయి, ఐ డోంట్ జడ్జ్. ఒకళ్ళ తర్వాత బ్రేకప్ అయ్యి ఇంకొకళ్ళ తర్వాత బ్రేకప్ అయ్యే వాళ్ళు కూడా దట్స్ ఓకే. బట్ ఇతను చెప్తున్నది ఏంటంటే కంటిన్యూస్గా వీళ్ళిద్దరు రాస్తారు ఉన్నప్పుడు ఉన్నారు, రాస్తారు ముందు ఉన్నారు, రాస్తారు తర్వాత ఉన్నారంటే దట్స్ సంథింగ్. బట్ నాకు అది దట్ ఈస్ కంప్లీట్లీ హర్ పర్సనల్ లైఫ్. ఎవరికైనా ప్రాబ్లం ఉండాలంటే అది రాస్తానికి ప్రాబ్లం ఉండాలి, లేకపోతే మస్తాన్ సాయికో లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఉండాలి. దట్స్ నాట్ మై ప్రాబ్లం నార్ సొసైటీస్ ప్రాబ్లం. దే పర్సనల్ చాయిస్ అండ్ హౌ ఎవర్ దే వాంట్ టు లివ్. విచ్చలవిడిగా బతకాలనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. అది చట్ట ప్రకారం నైతికంగా తప్పు కావచ్చు, దాన్ని జడ్జి కూడా చేయను. కానీ నా ప్రాబ్లం వల్ల ఈ డ్రగ్స్ నువ్వు తాగి నువ్వు చావు, అది కూడా నా ప్రాబ్లం కాదు. డ్రగ్స్ అమ్ముతున్నావు చూసారా, అది వరలక్ష్మి కేస్ డ్రగ్స్ కన్స్యూమర్. రెండోది చూసారా డ్రగ్ పెడ్లింగ్. అది పెడ్లింగ్ అంటే రెండు రకాలు, ఒకటి డబ్బుల కోసం అమ్మడం, ఇంకొకటి ఇంటికి వచ్చిన వాడికి బలవంతంగా అలవాటు చేయడం. ఇది ప్రీతికి ఈవిడ బలవంతంగా అలవాటు చేసింది, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నాకు తెలిసి. ఒకళ్ళ జీవితాన్ని మొత్తం నాశనం చేసేవాడు. ఆ అమ్మాయి నరకం అనుభవించి చచ్చేదాకా వెళ్ళి రీహాబ్కి వెళ్ళి ఇంత నరకం అనిపించింది, దానికి కారణం ఎవరు? నువ్వు అలవాటు చేయడం. అలాగే ఇంకొకటి ఈ అబ్బాయి చెప్తాడు ఈ కాల్లో. నేను అడిగా, అంటే ఈ అలవాటు ముందే ఉందని. నాకు కాల్ చేసిన అమ్మాయి ఫస్ట్, మీరు ఆ కాల్ కూడా వినే ఉంటారు, ఒక అమ్మాయి పాపం ఫోన్ చేసిన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అని. ఆ అమ్మాయికి బలవంతంగా బ్రేజర్ పోసి అలవాటు చేసింది. మద్యపానం తప్పు కాకపోవచ్చు లీగల్గా, కానీ అలా బలవంతంగా అలవాటు చేయడం తప్పే కదా, నాకు ఇష్టం లేకపోయినా కూడా. సరే అది చిన్న బ్రేజర్ అనుకుందాం, వదిలేద్దాం. బట్ యాటిట్యూడ్ గమనించండి. సో ఇక్కడ ప్రీతి తర్వాత ఇంకో అమ్మాయి ఎవ్వరు కూడా నాకు డ్రగ్స్ అలవాటు చేసి నేను బయటకు వచ్చి నేను చెప్తాను అనరు. ఫోన్ చేసి నాకు చాలామంది చెప్పారు, ఎవ్వరు ఇదే మాట చెప్తారు. లాస్ట్ నన్ను కాళ్ళు ఎరగొట్టి పరిగెత్తమంటారు, మీరు అన్నీ ఇస్తారు, ఎవిడెన్స్లు బయట పెట్టద్దు అంటారు, మీ కాల్ బయట పెట్టద్దు అంటారు, మీకు అసలు యాక్చువల్గా ఫోటోలు కూడా పంపిస్తారు చూడండి, సింగిల్ దాని అంటారు వన్ టైం వాచ్ చూడండి పెట్టేసేయండి అంటారు. వన్ టైం కాదు, మీరు నిజంగా పంపించాను, మీ పర్మిషన్ లేకుండా నేను వేయలేనని చెప్తాను నేను. ఇలా నా దగ్గర చేతులు కట్టేసినవి చాలానే ఉన్నాయి బయటికి రానివి. కానీ కళ్ళ ముందు అన్యాయం జరిగిపోతుంటే ఏం చేయాలండి చూస్తూ? మనుషులు అన్యాయం అయిపోతున్నారు. డ్రగ్ పెళ్ళరు, మనకి వీడియోస్ దొరికాయి, లావణ్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసులు? సూపర్ క్వశ్చన్. మీరు ఇవాళ పేపర్ చూస్తున్నా దానికి ఆన్సర్ దొరికి ఉంటుంది, చాలా న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. సో షీ హ్యాస్ సమ్ కనెక్షన్స్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్, అది విని ఉంటారు ఇప్పటికే. అండ్ అలాగే కొంతమంది మీడియా వాళ్ళతో కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, నేను ఇప్పుడు కాప్స్ ఉంచుకున్నట్టే నేను కూడా ముద్దుగా ఉంచుకుంటాను అంటుంది. అది కూడా మీరు వినే ఉంటారు, వినకపోతే యూ కెన్ లిసన్ టు ఇట్. సో అలా ఇంకొకటి ఆయన పోలీస్ ఆఫీసర్ తోటి నేను ఆయన్ని పాపం తప్పు పట్టాను నిజం చెప్పాలంటే. సరే మీరు నన్ను తిట్టుకోవచ్చు, ఎంత నువ్వు మగ సానుభూతి పరుడు అయినా కూడా ఇంత దారుణంగా చెప్పకూడదు అనుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఆ కాల్ విన్న తర్వాత నాకు అర్థమైంది, ఆవిడ చాలా క్లియర్ కట్గా షీ ఈజ్ సెడ్యూసింగ్ హిమ్. ఆవిడే ఎక్కడున్నారు, నేను రానా, నేను డ్యూటీలో ఉన్నాను, నేను ఎక్కడో ఉన్నాను అని చెప్తుంటే నాకు తెలుసులే మీరు ఎక్కడో పార్టీ చేసుకుంటున్నారు అందుకే వద్దంటున్నారు, నేను వస్తా, మీరు వద్దంటే నాకు ఇంకా రావాలి, నాకు మిమ్మల్ని రెచ్చగొట్టాలి, నాకు కసి అంటే చాలా ఇష్టం, ఇలా అంటుంది ఆయనతోటి. ఆయనేమో కొంచెం హంపుల్గా అంటున్నాడు. అంటే అలా ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారు? ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయికి, ఒక డ్రగ్ పెడ్లర్ కి ఆల్రెడీ కేసు ప్రూవెన్ అయింది, ఎందుకు ఇచ్చారు అంత ఇది? అదే పాపం, అది పాపమా? పాపం అంటే నేనేమంటానంటే వీళ్ళు ఏం చేస్తారు కాదు, నేను చెప్తా అది పాపమా అమ్మ, నేను చెప్తాను వినండి. వాళ్ళు ఎలా వస్తారు సార్, ఫస్ట్ చాలా అమాయకులు, నన్ను ఇరికిచ్చారు సార్, నాకు అది న్యాయం చేయండి సార్, నాకు ప్లీజ్ సార్, నాకు హెల్ప్ మీ సార్ అంటే జనరల్గా ఒక ఆడకూతురు చాలా అడిగితే ఎవడన్నా సరే సరేమ్మా నేను చేస్తాను అక్కడ తర్వాత ఒకటి గారు శేఖర్ గారు, నేను ఒకటి చెప్తాను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదండి. పోలీస్ స్టేషన్లో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లడైనా తప్పు చేస్తే తోలు తీసి తాడ తీసి పెడతారు. ఇది జెండర్ డిస్క్రిమినేషన్ పోలీస్ స్టేషన్ లో ఉండదు. నాకు అర్థమైంది ఏంటంటే మీకు గ్రౌండ్ రియాలిటీ అస్సలు తెలియదు, మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్ ముఖం కూడా చూడలేదు. అంత లేదండి. లేదు, నేను రాసిస్తా కదా, మీకన్నా నేను గట్టిగా చెప్తా. మీరు వెళ్ళి చూడండి అమ్మా. నిన్న కాకపోన్నా నా మీద కంప్లైంట్ పెట్టడానికి ఈ లావణ్య, సృష్టి వర్మ ఇద్దరు కలిసి వెళ్ళారు. సృష్టి వర్మ ఎస్,
ఇద్దరు కలిసి వెళ్ళారట. అక్కడ జరిగిన సీన్ ఒకళ్ళు చెప్తున్నారు నాకు. కుక్క పిల్లని వేసుకొని లావణ్య ఇట్లా ఒళ్ళు కూర్చోబెట్టుకొని ఎవరితోనో ఆఫీసర్తో మాట్లాడుతుంది. సార్ కంప్లైంట్ పెట్టండి సార్, తీసుకోండి సార్, వాడు ఎదురు సార్ ఏదో చెప్తుందట. పక్కన సృష్టి వర్మ. మరి ఇద్దరు ఈవిని కూడా కలుపుతుంది శేఖర్ భాష. ఇప్పుడు సృష్టి వర్మ గురించి ఆవిడ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత 100 మంది కామెంట్లు చేశారు, 100 మంది వీడియోలు చేశారు. సృష్టి వర్మ మీ మీద ఎందుకు, నా మీదే ఎందుకు పెట్టింది ఇంతమంది ఉంటే? పాయింట్ ఏంటంటే లావణ్యం ఇరికించం, అమాయకం. లావణ్యకి సృష్టి వర్మకి ఏంటి కనెక్షన్? నా శత్రువు అంతే. నాకు శత్రువులు ఎవరున్నారు ఎక్కడున్నారు ఎతుకుతారు. కాకపోయినా కూడా ఎందుకు శత్రువు అయ్యారు లావణ్యకి? రాజ్ తరుణ్కి సంబంధించిన ఎవిడెన్స్ లాంటి పట్టుకొచ్చారు కదా, ఆవిడ కేసు వీక్ అయిపోయింది కదా, అందుకని. ఓకే, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి భాష? ఆఫీస్, బిగ్ ఎఫ్ఎం, ఆర్జే. ఆమె వన్ ఆఫ్ ద టాప్ పెయిడ్ ఆర్జేస్ ఇన్ ఎంటర్ హైదరాబాద్. ఇప్పుడు ఇంకా చేస్తున్నా. మీరు అడగాల్సింది నన్ను కాదు, లావణ్యని అడగాలి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, లక్ష్మీ పడాలని అడగాలి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించమనాలి ఎక్కడి నుంచి వస్తుంది. సి ఐ హ్యావ్ ఎనఫ్. నేను ఏ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా డబ్బులు తీసుకున్నాను. ఐ డూ ఇట్ యాజ్ అన్ యాక్టివిజం. నాకు ఇది కాకుండా కామెంటేటర్గా వస్తాయి స్టార్ స్పోర్ట్స్, ఇప్పుడు అది దట్స్ బికమ్ జియో స్టార్. సో ఐ హ్యావ్ మై ఇన్కమ్. సో ఐఎమ్ గుడ్. నాకు చిల్లర పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు, డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఐ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎప్పుడు వీడియోల్లోనే కనిపిస్తున్నారు కదా. అదే మీరు గమనిస్తే ఆల్ ద టైమ్ ఆఫ్టర్ నేను ఎవరు అడిగినా కూడా 1 o'clock తర్వాతే ఇంటర్వ్యూలు వస్తాయి. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ మార్నింగ్ షో. 8 to 12 is my breakfast show. It is the clarity of for the clarity of viewers. Thank you. Yes, that's it. No intention of ఖచ్చితంగా అడగాలమ్మా, నన్ను కాదు. నన్ను అడగడం కూడా మంచిదే. ఎందుకంటే నేను ఏదో చెప్తుంది ఆవిడ, నాకు డబ్బుల కోసం నేను బ్రోతల్ హౌస్ నడుపుతానట, నాకు డబ్బుల కోసం గంజాయి అమ్ముకుంటానట. ఏమంత కర్మ నాకు, అంత డబ్బులు కక్కుతున్నాను. మీ దగ్గర కూడా ఎంతో కొంత అడిగేవాడు కదా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు. చెప్తున్నా బేసికల్లీ ఏంటంటే అడగాల్సింది వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే ఏ పనులు చేస్తారో అవే అవతల వాళ్ళకి ఆపాదించి చేసుకుందాం అనుకునే టైప్. సో వాట్ ఈస్ లావణ్యస్ ఇన్కమ్ అమ్మ? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లావణ్యస్ ఇన్కమ్? ఆవిడ ఇచ్చే మందు పార్టీలు కావచ్చు, ఆవిడకి జీప్కి అయ్యే పెట్రోల్ కావచ్చు, ఆవిడ ఉంటున్న బిల్లా మెయింటెనెన్స్ కావచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? రాజ్ తరుణ్ ఇవ్వట్లేదు, చింటూ కొన్నాళ్ళు ఇచ్చి మానేశాడు, మస్తాన్ సాయిని కొన్నాళ్ళు పీడిచ్చింది, తర్వాత వాడు ఇవ్వడం మానేస్తే ఆడి హార్డ్ డిస్క్ పట్టుకొచ్చింది పోయి. హార్డ్ డిస్క్లో ఆయన వాళ్ళ ఆవిడ వీడియోలు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ బయట పెడతాను అని చెప్పి వీడికి ఫోన్ చేయడమే కాకుండా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి 50 లక్షలు డిమాండ్ చేసింది. చింటూకి వీడికి ఏదో గొడవ అయింది మస్తాన్ సాయికి. తర్వాత చింటూని దగ్గర తీసి వీడు డబ్బులు ఇస్తానని చెప్పి మన ఇద్దరు మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి వీడిని మోసం చేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.